ఒక్కసారి అనుకోండి, మార్కెట్లో గిన్ని వీడియోలు ఉన్నప్పుడు గందులో మీ థంబ్నెయిల్ మంచిగా ఉండి ఈ వీడియో వేరే లెవెల్ ఎడిటింగ్ చేసిండ్రు, అయినా మీ వాయిస్ ఇట్లా ఉంది. చూసేటోనికి మీ వీడియో కిందికి దుబ్బేయడానికి ఎంతసేపు పడుతుంది? 2-3 సెకండ్లు చాలు. ఇంకా నేను గిట్లా చెప్పినా అని మీరు ఇవన్నీ చెప్పడం బంద్ చేయుర్రి. నా కష్టం నీకేం తెలుసు బ్రో? మేము ఉండే ఏరియాలో ఎంతమంది ఉంటారో నీకు తెలుసా? ఎంత సౌండ్ వస్తుందో నీకు తెలుసా? ఇవన్నీ చెప్పడం ఆపేయుర్రి. ఏం చేయాలో నేను చెప్తా, విని ఫాలో అయిపోరి. ముందు బేసిక్ దగ్గర నుండి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరే ఒక రూమ్లో ఉంటే ఎంత వీలుంటే అంత నాయిస్ని రెడ్యూస్ చెయ్యిర్రి. మీరున్నది ఒక రూమ్ అయితే ఆ రూమ్లో ఉన్న డోర్లు విండోలు అన్నీ బంద్ చేయుర్రి. దీనివల్ల 30% నాయిస్ తగ్గుతుంది. రెండవది, మీరు వాయిస్ రికార్డ్ చేసే రూమ్లో ఈకో అంటే సౌండ్ రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటే రూమ్ మొత్తం బట్టలు సామాన్లతో నింపేయండి. థర్డ్, మీరు వాయిస్ రికార్డ్ చేయాలనుకున్న టైం కరెక్ట్గా ఎంచుకోరి. ఎందుకంటే ఉదయం సాయంత్రం అయితే ఆఫీస్కి స్కూళ్ళకి వెళ్ళి వచ్చే టైమ్స్, ఆ టైంలో నాయిస్ ఎక్కువగా ఉంటుంది. నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే మ్యాక్సిమం ఉదయం 4కి లేదా 5కి వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ టైంలో బయట సైడ్ నుండి ఇంట్లో సైడ్ నుండి మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి బెస్ట్ టైమ్స్. ఇంతవరకు ఈ వీడియోలో మనం నేర్చుకున్నది, ఫస్ట్ బయట నుండి వచ్చే నాయిస్ని తగ్గించాలి. సెకండ్, రూమ్లో ఎక్కువ రిఫ్లెక్షన్ లేకుండా సామాన్లు నింపాలి. థర్డ్, వాయిస్ రికార్డింగ్ చేసుకోవడానికి కరెక్ట్ టైంని ఎంచుకోవాలి. మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు ఎవ్వరు చెప్పని ఒక బోనస్ ట్రిక్ చెప్తా, వాడుకోండి. మనం ముందులే యాటిట్యూడ్ మగాలం. ఉదయం 8కి లేసేది మన అలవాటు. అందులో 5కు లేచి యాడ వాయిస్ రికార్డ్ చేస్తాంలే. అందుకే మధ్యాహ్నం టైంలో 50% నాయిస్ తక్కువగా ఉంటుంది. ఆ టైంలో డోర్స్ విండోస్ అన్ని బంద్ చేసి ఒక బొంత అంటే దుప్పటి తీసుకొని దుప్పటిలోకి వెళ్ళి వాయిస్ రికార్డ్ చెయ్యి. లోపల టార్చ్ పక్కా ఉండాలి. బిగులు 70% నాయిస్ ని తగ్గిస్తుంది. చూసుకోండి. వాయిస్ రికార్డ్ ఎందులో చేయాలి? నేనైతే మీకు నా సైడ్ నుండి చిన్న సజెషన్ ఇస్తా. క్వాలిటీ ఆఫ్ వాయిస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ ఇలాంటి ఫేస్లెస్ ఛానల్స్ చూపించాయి. కానీ మీరు ఒక కొత్త క్రియేటర్ అయితే ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకుంటుంటే మీరు ఇవన్నీ స్కిప్ చేయాలి. ఒకవేళ మీరు మైక్ తీసుకోవాలి అనుకుంటే బోయా M1 మైక్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా వస్తుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. లేదా ఇప్పట్లో నేను ఎలాంటివి కొనాలి అనుకోవడం లేదు, నా ఫోన్ బాగుంది అందులోనే రికార్డ్ చేసుకుంటా అంటే వెరీ గుడ్, చేసుకోవచ్చు. మొబైల్లో రికార్డింగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఒకసారి సెట్టింగ్స్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకో. స్టాండర్డ్ రికార్డింగ్, మీటింగ్ రికార్డింగ్, ఇంటర్వ్యూ రికార్డింగ్. మేబీ వేరే ఫోన్లో వేరే లాగా ఉండొచ్చు, కానీ కొన్ని ఫోన్లో ఉండకపోవచ్చు. ఎనీవే, ఒకవేళ ఉంటే మీరు ఇంటర్వ్యూ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకొని రికార్డ్ చేసుకోండి. ఇంకా ఇప్పటి వరకు సెటప్ చేసుకొని రికార్డింగ్ చేసుకునే వరకు అయిపోయింది. రికార్డింగ్ చేసుకున్న వాయిస్ని ఎందులో ఎడిటింగ్ చేసుకోవాలి? ఇక్కడ బెస్ట్ 2 వేస్ ఉన్నాయి. అవి లెక్సికా ఆడియో ఎడిటర్, అడాబీ ఆడియో ఎన్హాన్సర్. లెక్సికా ఆడియో ఎడిటర్ నేను పర్సనల్గా యూజ్ చేసే యాప్. నేనే కాదు, నాలాగే మొబైల్ ఫోన్ ఎడిటర్స్ అందరూ ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఇది. ఇందులో ఎలా ఎడిట్ చేయాలో ఒకసారి గమనిస్తే, ముందు మన నార్మల్ ఫోన్లో ఉన్న రికార్డర్ని ఓపెన్ చేసి వాయిస్ని రికార్డింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కృపయా ధ్యాన్ దీజియే, గాడి నంబర్ 1 2 3 ప్లాట్ఫామ్ నంబర్ 1 పర్ ఆ రహీ హై. రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత లెక్సికా ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. రైట్ సైడ్లో ఉన్న 3 డాట్స్లోకి వెళ్ళి మీరు రికార్డ్ చేసుకున్న వాయిస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదా ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 3 డాట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లో వాయిస్ని నార్మలైజ్ చేయాలి. దీనివల్ల వాయిస్ ఒకే లెవెల్లో రన్ అవుతుంది, మీ వాయిస్ ప్రొఫెషనల్గా కూడా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పిచ్లో మీ వాయిస్లో మీ ఏజ్కి తగ్గినట్టు మీ పిచ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుకి రైట్ సైడ్ పెంచితే చిన్నపిల్లల పిచ్ వస్తుంది, వెనకాలకి లెఫ్ట్ సైడ్ తగ్గిస్తే బేస్ ఎక్కువగా అయ్యి పెద్దవాళ్ళ పిచ్ వస్తుంది. దీన్ని మరీ ఎక్కువగా పెంచడం తగ్గించడం చేయకండి, వాయిస్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మీకు తగినంత మాత్రమే పెట్టుకోండి. తర్వాతది నాయిస్ రిడక్షన్. మనం ముందు బేసిక్ లెవెల్లో చేసినవి అన్నీ అయిన తర్వాత కూడా కొంచెం నాయిస్ మిగిలిపోతుంది, అది ఇక్కడ క్లియర్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ యాప్లో ఉన్న అన్ని ఆప్షన్స్ గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు, ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా యూజ్ అయ్యే వాటి గురించి మాట్లాడుతా. కానీ మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా ఏదైనా ఒక సందర్భంలో యూజ్ అవుతాయి.
మీ వాడకాన్ని బట్టి. అలాగే ఇంకొకటి మిగిలిపోయింది, ఈక్వలైజర్ అండ్ యాంప్లిఫైయర్. ఇందులో లెఫ్ట్ సైడ్లో ఉన్నది బేస్, రైట్ సైడ్లో ఉన్నది వోకల్. అంటే మీ వాయిస్లో క్రిస్టల్ క్లియర్గా రావాలి అంటే రైట్ సైడ్ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీ వాయిస్ని బట్టి. లేదా నా వాయిస్ వస్తుంది బేస్ కావాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీ వాయిస్ని బట్టి. తర్వాత సేవ్ చేసుకోండి. ఇది MP4 ఫార్మేట్లో సేవ్ అవుతుంది. మీరు ఫైల్స్లోకి వెళ్ళి లెక్సికా ఆడియో ఎడిటర్ ఈ ఫైల్లో MP3 నేమ్గా రీనేమ్ చేసుకోవాలి. తర్వాత యూజ్ చేసుకోవడానికి వస్తుంది. कृपया ध्यान दीजिए, गाड़ी नंबर 1, 2, 3 प्लेटफॉर्म नंबर 1 पर आ रही है। कृपया ध्यान दीजिए, गाड़ी नंबर 1, 2, 3 प्लेटफॉर्म नंबर 1 पर आ रही है। సెకండ్ వే, అడాబీ ఆడియో ఎన్హాన్సర్. గూగుల్లోకి వెళ్ళి అడాబీ ఆడియో ఎన్హాన్సర్ సెర్చ్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మీరు రికార్డ్ చేసుకున్న వాయిస్ని ఇక్కడ ఇన్పుట్ చేసిన కొంచెం సేపు తర్వాత ఆటోమేటిక్ మీ వాయిస్ రికార్డింగ్లో ఉన్న నాయిస్ని తీసేసి మీ వాయిస్ క్రిస్టల్ క్లియర్గా మారుస్తుంది. మీరు ఒక పోడ్కాస్ట్లో రికార్డ్ చేసినట్టు మారుస్తుంది. कृपया ध्यान दीजिए, गाड़ी नंबर 1, 2, 3 प्लेटफॉर्म नंबर 1 पर आ रही है। कृपया ध्यान दीजिए, गाड़ी नंबर 1, 2, 3 प्लेटफॉर्म नंबर 1 पर आ रही है। ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది వాయిస్ని ఎక్కడ ఎలా రికార్డ్ చేసుకొని ఎందులో ఎడిట్ చేయాలి అని. కానీ ఎంత మంచి ఎడిటింగ్ ఉన్నా, ఎంత మంచి వాయిస్ ఉన్నా, థంబ్నెయిల్ అనేది ఈ వీడియోకి అంతే ఇంపార్టెంట్. ఒకవేళ నీకు థంబ్నెయిల్ క్రియేట్ చేయడం రాకపోతే ఈ వీడియో చూడు, డీటెయిల్గా చెప్పిన.